హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలోని బజాజ్ షోరూంలో ఉన్నాం. నమస్తే అండి, మాది బజాజ్ షోరూమ్ తాడేపల్లిగూడెం. మా దగ్గర ప్లాటినా 100cc, పల్సర్ 125 నియాన్ అండ్ పల్సర్ 125 కార్బన్, అలాగే N150 కూడా ఉంటాయండి మన దగ్గర. అలాగే స్పోర్ట్స్ వర్షన్లో వచ్చి NS 200 కూడా ఉంటుంది. 100 సార్. ఓకే, ఇది 100cc అండి. దీని కార్బోరేటర్ కూడా వస్తుంది, ఆఫ్ ఆన్ రిజర్వ్ అది కూడా వస్తుందండి. ఇది మైలేజ్ వచ్చేటప్పటికి మనకి 80 కిలోమీటర్లు వస్తుందండి. ఓకే, డిఆర్ఎల్ ల్యాంప్ కూడా వస్తుందండి. డిఆర్ఎల్ ల్యాంప్ కూడా వస్తుందండి, హెడ్ లైట్ సంబంధించి. ఎల్ఈడి ఆల్జన్ బల్బా? ఎల్ఈడి ల్యాంప్ అండి. ఓకే, ఎల్ఈడి ల్యాంప్ కూడా వస్తుంది. ఓకే, తర్వాత కింద ఓకే. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 68,622 రూపాయలండి. ఓకే ఓకే. ఇదండి ఈ వేరియంట్? ఇది వచ్చేటప్పుడు పల్సర్ 125 నియాన్ సార్, ప్లెయిన్ కలర్ వస్తుందండి. ఓకే. దీని కార్బోరేటర్ గట్రా ఏం రాదండి, పెట్రోల్ అనేది ఉండాలండి. BS6 ఓకే ఓకే, ఫ్యూల్ ఇంజెక్షన్ వస్తుందండి. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 84,013 రూపాయలు సార్. ఎక్స్షోరూమ్ ప్రైస్. దీంట్లో వచ్చేటప్పటికి 3 కలర్స్ వస్తాయండి. ఇది రెడ్ కలర్, సిల్వర్, గ్రే కలర్ సార్. సేమ్ 3 వేరియంట్లు ఒకటే సార్. ఇంజిన్ కౌల్స్ వస్తాయి కింద? కౌల్స్ గట్రా రావు సార్, ప్లేన్ వస్తుందండి. ఇందులో ఇంజిన్ కౌల్ ఉన్నది కూడా ఉందిగా. N150 సార్. ఇది లేటెస్ట్ వెర్షన్ అండి. ఇది సింగిల్ జోకర్ అండి. సింగిల్ సస్పెన్స్ వస్తుందండి. ఓకే, లేటెస్ట్ వస్తుంది. ఓకే. ఈ ప్రైస్ వచ్చేటప్పటికి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,17,900 అండి. ఇది ఓకే. ఇది 2 కలర్స్ వస్తాయండి ఇందులో. ఓకే, బ్లాక్ కలర్, రెడ్ కలర్. ఇది N150 అండి. మైలేజ్ వచ్చేటప్పటికి మనకి 55 అలా వస్తుందండి. ఇది డిజిటల్ మీటర్ కదా? డిజిటల్ మీటర్ కదండి, నార్మల్ అండి. నార్మల్ మీటర్ వస్తుందండి. ఇందులో కూడా బ్లూటూత్ వెర్షన్ కూడా ఉంది, కొత్త వచ్చినాయండి ఇప్పుడు ఇంకా లాంచ్కి. ఓకే, అది ఒకటి ఉన్నాయండి. ఓకే. ఇది వచ్చేటప్పుడు పల్సర్ 125 కార్బన్ సార్. ఇది అందులో సెకండ్ వేరియంట్ అండి. ఇది నియాన్ అన్నాను కదా, ఇది పల్సర్ 125 కార్బన్ వస్తుందండి. ఇది వచ్చేసరికి 150 స్టిక్కరింగ్ వస్తుంది, కింద కౌల్ వస్తుందండి. ఓకే. దీని ఇది వచ్చేటప్పటికి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 90,900 అండి. ఇది NS 160 లేటెస్ట్ వెర్షన్ అండి. ఇప్పుడు బ్లూటూత్ వెర్షన్ అండి. ఇది డిజిటల్ మీటర్, బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండి ఫోన్ కి. ఓకే, అంటే డైరెక్ట్ మన రూట్ మ్యాప్ అన్ని వస్తాయండి. దీనికి నావిగేషన్ అన్ని ఉన్నాయా? అన్ని చూపిస్తాయండి. ఇదంతా ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత? 160. బ్లూటూత్ వెర్షన్ వచ్చేటప్పటికి 1,46,830 రూపాయలు సార్. ఏంటి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమున్నాయి దీనికి ఇందులో? ఇది వచ్చేటప్పటికి డిజిటల్ మీటర్ సార్. ఓకే. డ్యూల్ ఛానల్, సింగిల్ ఛానల్ ABS వస్తుందండి. ఇది ఫ్రంట్ ఒకటే ABS వస్తుంది. అదర్ హెడ్ లైట్ కూడా ఆప్షన్ కేసే చైన్. అవునండి. ఈ అదర్ లైట్ కూడా ఆన్ చేయండి. హెడ్ లైట్ కూడా డిఫరెంట్గా ఉందా? అవును సార్. ఓకే, ఇది లేటెస్ట్ కదా? లేటెస్ట్ సార్. ఇది డిజిటల్ మీటర్, డ్యూల్ ఛానల్ కూడా డిస్క్ వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ కూడా డిస్క్ వస్తుంది. ఓకే. ఇది మోడల్ ఒకటే, ఓన్లీ డిజిటల్ అను డిస్క్ మారుతుంది. ఓకే. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,24,947 రూపాయలండి. 1,00,000. ఓకే. ఇది P150 అండి. ఓకే. ఇది దీని ముందు వెర్షన్ అండి. ఇది బాగుంటుందండి బండి. ఇది కూడా మైలేజ్ వచ్చేటప్పటికి 55 అలా వస్తుందండి. ఇది 220F కూడా BS6 కూడా. ఓకే. ఇది ఎంత పడుతుందండి ఎక్స్షోరూమ్ ప్రైస్? 220 వచ్చేటప్పటికి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చి 1,38,670 రూపాయలు సార్. 670 రూపాయలు పడుతుందండి. ఓకే ఓకే. 220 సార్. ఇది కూడా ఒకటే కలర్ ఉంది మన దగ్గర. ఇది ఒకటే కలర్ ఉంది. కలర్స్ కావాలంటే తెప్పిస్తారు కదా మీరు? తెప్పిస్తాం, ఉంటాయండి అందుబాటులో ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఏమైనా అడ్వాన్స్ కట్టుకోవాలి ముందు? వన్ డే ముందు చెప్తే సరిపోతుంది సార్. అంటే 220 రన్నింగ్ మోడల్ కదా బాగా? అవును సార్. ఇది డ్యూల్ ఛానల్ వస్తుంది, డ్యూల్ డిస్క్ వస్తుందండి. ఓకే ఓకే. 220 బాగా రన్నింగ్. స్టూడెంట్స్ కానీ ఇంకా మామూలు ఫ్యామిలీ పర్సన్స్ కూడా బాగా వాడుతున్నారు కానీ. డైలీ 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు తిరగడానికి బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ ఇయ్యానండి ఇప్పుడు మనకి. పల్సర్ 125 కార్బన్ అండి, బ్లూ కలర్ కార్బన్. ఓకే, బ్లూ కలర్. ఇది పల్సర్ 120 T10 వచ్చి కార్బన్. ఇది కూడా ఇది 125 కార్బన్ అండి, రెడ్ కలర్, రెడ్ అండ్ బ్లాక్. ఓకే. ఇది తమ్ముడు ఇది పల్సర్ N150 అండి, కొత్తగా లాంచ్ అయింది. ఇది 1 year బ్యాక్ లాంచ్ అయింది కదా? అవును సార్. ఇందులో డిజిటల్ మీటర్ కూడా ఉన్నట్టుందిగా? డిజిటల్ ఉంది, నాన్ డిజిటల్ కూడా ఉంది కదా? అవునండి. ఓకే. ఇది సేమ్ వైట్ కలర్ N150 అండి పల్సర్. ఇందులో డిస్క్, నాన్ డిస్క్ కూడా ఉంది కదా? ఉందండి. ఓకే. ఇది పల్సర్ 125 కార్బన్ అండి. సారీ, నియాన్ అండి. ఇది నియో ఎడిషన్. ఇది నియాన్. ఓకే. అంటే దీనికి ఇంజిన్ కౌలు ఉండదు అనుకోండి కదా? సేమ్ CC ఒకటే అండి, కింద కౌలు ఉండదు అంతే. ఓకే. ఇది సేమ్ 125 నియాన్ అండి. ఇది 125 నియాన్. ఓకే.
ఇది 125. ఇది 125 నియాన్ 125 లాంచ్ అయిన తర్వాత బాగా ఎక్కువ సేల్ అవుతున్నాయి. బాగా ఎక్కువ అవునండి. మొత్తం బాగా ఎక్కువ సేల్ అవుతున్నాయి, ఎక్కువ కనపడుతున్నాయి. అవును సార్. ఈక్వల్ టు 150 ఎలా సేల్ అవుతున్నాయి, 125 కూడా అలాగే సేల్ అవుతుంది. అవును సార్. ఓకే. ఇది ప్లాటినా 100 సార్. BS6 కదా ఇది కూడా? BS6లో పెట్రోల్ కార్కు ఉంటుందండి దీనికి. పెట్రోల్ కార్కి ఇప్పుడు వచ్చే ఏట్లు కూడా పెట్రోల్ కార్కు ఉండవండి. ఈ పక్కన ఓకే. ఇప్పుడు వచ్చే దేంట్లో కూడా పెట్రోల్ కార్కు ఉండవండి. కానీ ఓన్లీ బజాజ్లోనే కాకుండా అన్నింటిలో కూడా ఫ్యూయల్ కార్క్ లేదు. ఫ్యూయల్ కార్క్ లేదండి, దేంట్లో కూడా లేదు. ఓన్లీ బజాజ్లోనే పెట్రోల్ కార్కు ఉంటుంది. మీకు ఎంత మైలేజ్ ఎంత వస్తుంది ఇది? ఇది 85 అండి. అంటే BS4 కంటే BS6 మైలేజ్ ఎక్కువ పెరిగిందని చెప్తున్నారండి. ఎక్కువ మైలేజ్ వస్తుందండి. 100cc పెట్రోల్ కార్క్. ఓకే. ఇది ABS? ఇది ABS అండి, పెట్రోల్ కార్క్ ఉంటుంది దానికి. ABS ఇది అప్లై అవుతుందా? అవునండి. డిజిటల్ మీటర్ వస్తుంది దానికి. ఫ్రంట్ డిస్క్ వస్తుంది. 110 అండి. అంటే అది మామూలుగా ఆ ఎడిషన్కి వచ్చి డిజిటల్, అదైతే నార్మల్ మీటర్ వస్తుంది. డిజిటల్ మీటర్ వస్తుంది. డిజిటల్ మీటర్. ఏం తెలుస్తుంది మనకి? గేర్ లైన్ వెళ్తే టైమింగ్ వస్తుంది అండి దాంట్లో. ఓకే. 5 గేర్స్ ఉంటాయి దాంట్లో. 5 గేర్స్? అవునండి. 4 గేర్స్. 4 డ్యూయల్ ఏబీ ఛానల్ డిజిటల్ మీటర్ వస్తుంది దానికి. డిజిటల్ మీటర్ కదా? అవునండి. డిజిటల్ మీటర్లో ఏం తెలుస్తుంది మనకి? బ్లూటూత్ వర్షన్ వస్తుంది. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్ నుంచి. అవునండి, చేసుకోవచ్చు. NS160 కదా ఇది? NS160. ఇది డ్యువల్ డిస్క్. ఎంత వస్తుంది లీటర్కి? 45 అండి. 45. ఓకే. పల్సర్ 150 ట్విన్ డిస్క్. ఇది పల్సర్ 150 సింగిల్ సీట్. ఇవి రెండు సింగిల్ సీట్ సేమ్ 150. పల్సర్ 150 సింగిల్ డిస్క్. ఇది పల్సర్ 150 సింగిల్ డిస్క్. పల్సర్ 125. పల్సర్ 125 డబుల్ సీట్. సీట్లండి, డబుల్ సీట్ అండి. డబుల్ సీట్ అండి. 150 టైప్లో డబుల్ సీట్ అండి. ఓకే. 150కి అయితే కిక్ రాడ్ రాదులండి. డబుల్ సీట్ డబుల్ డిస్క్ వస్తుంది. కిక్ రాడ్ కూడా వస్తుంది అండి దీనికి. కిక్ రాడ్ 125. ఓకే. మనకి మైలేజ్ వచ్చేటప్పటికి 58 to 60 అలా వస్తుందండి మైలేజ్. ఓకే. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 95,757 రూపాయలండి. ఈ 125. 125 డబుల్ సీట్ అండి. ఓకే. అంటే కింద కౌలు కూడా వస్తుంది? కౌలు కూడా వస్తుందండి. ఇది చెప్పండి. ఇది అది ఒకటే, కలర్స్ వేరండి. అది రెడ్ కలర్. అంటే ఇదేమో సింగిల్ సీట్, ఇది స్ప్లిట్ సీట్ కదా? ఓకే. ఇది 125, ఇదిగో స్ప్లిట్ సీట్. స్ప్లిట్ సీట్ అండి, సిల్వర్ అండి. ఇది ఇందులో 3 కలర్స్ వస్తాయండి, సిల్వర్, రెడ్, బ్లూ కలర్ అండి. ఓకే. సిల్వర్, రెడ్, బ్లూ కలర్ కదా? ఓకే. ఇది వచ్చేటప్పటికి పల్సర్ 150 సార్. ఓకే. ఇది వచ్చేటప్పటికి దీంట్లో డబల్ సీట్ సింగిల్ సీట్ కూడా ఉంటాయండి. 2 రకాలు ఉంటాయి సార్ ఇది. ఓకే. దీనిది మైలేజ్ వచ్చేటప్పటికి 55 అలా వస్తుందండి. 50 నుంచి 55 వస్తుందండి. ఓకే. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 109,182 రూపాయలండి. ఓకే. ఇందులో వచ్చేటప్పటికి ఈ కలర్ ఒకటి, ఇది ఒకటి సార్. 3 కలర్స్ ఉంటాయండి. ఇది మల్టీ కలర్ లా ఉందండి. అవును సార్. డార్క్ కలర్ అండి, బ్లూ కలర్. ఓకే. E20 కదా? ఇవన్నీ E20లే సార్, లేటెస్ట్ అని. ఇందులో డబుల్ డిస్క్ వచ్చేటప్పటికి ఇది సార్. డబుల్ డిస్క్ వస్తుందండి. ఓకే. కిక్ రోడ్ రాదండి వెనకాల. ఓపెన్ చైన్, డబుల్ డిస్క్, స్పోర్ట్స్ వెహికల్, స్పోర్ట్స్ మోడల్ టైప్ వస్తుంది. ఓకే. ఇది వచ్చేటప్పటికి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 114,150 రూపాయలండి. ఓకే. ఇందులో వచ్చేటప్పటికి 3 కలర్స్ వస్తాయండి.